లోపే రండి బాబు రండి ఆలోచించిన ఆశాభంగం అంటూ ఇంతలోనే ఒక సమస్య వచ్చి పడిందంట. ఇంతకీ అసలు ఆశించిందేంటి, ఎదురైన సమస్య ఏంటి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఏంటండి పాటంత సేపు నన్ను చూడకుండా అనుసూని రోజా గారిని చూస్తారు? వాళ్ళని చూస్తే సమ్మర్ లో కాశ్మీర్కి వెళ్ళినట్టు ఉంటది, నన్ను చూస్తే శ్మశానంలో కాశ్మీరాన్ని చూసినట్టు ఉంటది. మీ ఒక్కడికంటే అలా కనిపిస్తాను. అయినా నువ్వేంటి డాన్స్ ఒక్కోసారి ఎక్కువ వేస్తావు, ఒకసారి తక్కువ వేస్తావు. నా డాన్స్ పెట్రోల్ లాంటిదే, ఎప్పుడు పెరుగుద్దో ఎప్పుడు తగ్గుద్దో ఎవడు చెప్పలేడు. డీలో చూడు పిల్లలు ఎగిరెగిరి పడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎగిరి పడితే క్లాప్స్ పడతాయి, నేను ఎగిరి పడితే ఒంట్లో ఉన్నాయని ఊడి పడతాయి. అయినా ఎగిరి పడుతున్నావంటే సారీ అండి, ఇక నుంచి మీ ముందు ఎగరకుండా కదలకుండా ఉంటాను, ఓకేనా? నువ్వు కదలకపోతే కందగడ్డ, ఎగిరితే ఎర్రగడ్డ, చివరికి నాకే ఏంటో. తినడానికి ఏం చేయమంటారు? మిరపకాయ బజ్జీలు వేసుకుని రాపో. ఎలా చేయాలి? పిండిలో మిరపకాయలు ముంచాలి. ఎలా ముంచాలి? రాకేష్ ను ముంచుతున్నావు అలాగే. అయినా నేను ముంచడం కాదు, మిమ్మల్ని పెళ్లి చేసుకుని నా జీవితం సగం మునిగిపోయింది. పెళ్ళి ఇన్నాళ్ళైనా పిల్లలు లేరండి. నాతో పాటు పెళ్ళైన రాధకి 5 పిల్లలు. అర్థమవుతుందా? అర్థమవుతుంది, వాడికి ఏ పని లేదని. నిన్న నమ్మని చేయకపోతే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నిన్న అమ్మని చేస్తే నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తా. నీతో మాటలతో లాభం లేదు. పక్క వీధిలో మూలికలు అమ్ముతున్నాడంట, పిల్లలు పుట్టడానికి మూలికలు తీసుకుందా. ఉన్న మూలికలన్నీ కాదు, వెంకీని తాగుబోతు రమేష్ నైనా కలిపి చేసింది. అవునండి. మరి ఏదో వీడిని వెంకీని కలిపినట్టు డాన్స్ లేంటి మా సంగతి తెలియట్లా. త్వరలోనే అరుపుల అజార్ టీం ఇస్తారు. అరుపులజర్ టీం ఏంటండి? ఏం లేదు, ఇటు స్కిట్ చేస్తుంటే వాళ్ళు వద్దని అరుతుంటారు, దాన్ని అరుపులజర్ టీం అంటారు. అయినా ఇలాంటి ఆయనతో కాపురాడు చేస్తున్నావు అమ్మా. ఆడెక్కడ చేస్తున్నాడమ్మా? అందుకే తీసుకొచ్చాను. ఒక పని చేయవే, డైరెక్టర్ గా చెప్పు, హైపరాది కాపురానికి అర్థాలు వేర్లని ఒక ఈవెంట్ చేస్తాడు. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. నా వల్ల ఎంతో మందికి పిల్లలు కలిగారు. నీ వల్ల కాదురా, నువ్వు ఇచ్చిన మూలికల వల్ల అని చెప్పాలి. తేడా కొట్టేస్తుంది. ఇదేసుకుంటే 1 గంట వరకు రెచ్చిపోతారు, ఇది తాగితే 2 గంటల వరకు రెచ్చిపోతారు, ఇది తాగితే 3 గంటల వరకు రెచ్చిపోతారు. 3 కలిపి వేసుకుంటే చచ్చిపోతారు. నువ్వు ఇట్రా బాబు, 5 సీసాలు ఇవ్వు. 5 సీసాలా? ఎందుకు అన్ని సీసాలు? మీరు ఊరుకోండి, మీకు తెలీదు, రండి. 5 సీసాలు ఒరే. ఆల్ ద బెస్ట్. కొన్ని నెలల తర్వాత గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. 5 సీసాలతో స్కూల్ పెట్టారు. ఓ క్లాస్ రూమ్ సెక్షన్ అంతా మీ వాళ్ళేనా? ఏమే వద్దు అంటే 5 డబ్బాలు తినిపించావు. డబ్బాకి 2 చొప్పులు 10 మంది పుట్టారు. ఊరుకోండి, మీ దిష్టి. కొడుకులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో. కొడుకులను నువ్వు అంటున్నావు, దొంగ నేనంటాను. చూసారు ఎలా ఉన్నారు? స్కూల్లో అమ్మాయిలందరూ నా బుగ్గలు పట్టుకుని ముద్దొస్తున్నా అంటున్నానన్న, ఏం చేయాలి? చెప్పించు కొట్టాలరా. ముగ్గులు పట్టుకున్నందుగా. నువ్వు ముద్దొస్తున్నావు అన్నందుకు. నాకు తెగ హోంవర్క్ ఇస్తున్నాను అన్న. ఫోన్ లో నెట్ అయిపోయి ఐడియాలు వస్తాయి. బాబుకి నెట్ అంటే ఏంటండి, ఐడియాలు వస్తాయి. ఎట్టయితే ఐడియాలు రావే, వీడియోలు వస్తాయి. అవి చూస్తూ కూర్చుంటారు వీళ్ళు. సరే నువ్వేంటారు అలాగే చూస్తున్నావు, మాట్లాడవా? నాన్నగారు టీ తెచ్చామంటారా? నువ్వు ప్రొడక్షన్ పిల్లాడు కాదు, నా పిల్లాడు. ఓ గుర్తుపెట్టుకో బాగా, ప్రొడక్షన్ పిల్లాడివి కాదు, నా పిల్లాడు. ఈ స్కిట్ లో టీ తెచ్చేయమంటారా? అవి అనకూడదు. ఏమండి, పిల్లలు ఎప్పటి నుంచో ట్రిప్ తీసుకెళ్ళండి, గోవా వెళ్దాం పదండి. ఇంతమందిని తీసుకొని గోవా వెళ్దాం పదండి. ఇదిగో ఇలాంటి గోవా వచ్చాం, జాగ్రత్తగా ఉన్నాడు, ఓకేనా? అదంటే మన ఏరియా కాబట్టి పట్టుకున్న చేతులు పట్టుకుంటూ వదిలేశారు. సరేనా? అవును, మొత్తం ఎన్ని రూములు తీసుకుందాం? మన ఇద్దరికి ఒక రూమ్ తీసుకోండి, ఆ 10 మంది పిల్లలకి ఒక రూమ్ తీసుకోండి. ఏంటి మళ్ళీ మన ఇద్దరికి ఒక రూమా? ఇంకెళ్ళేటప్పుడు ఫ్లైట్ మొత్తం మన ఫ్యామిలీ ఉంటది. గోవా మన ఇద్దరే వచ్చాం, ఇంకెవరు రాలేదా? నీ జోరు చూస్తే కూర్చు రైలు కొట్టుకున్నట్టు, నువ్వు పూల అంగేసి స్టైల్ కొట్టు, ఓల్డ్ సిటీ ఊగిపోత ఓల్డ్ మందు తాగినట్టు. ఎవరండి వీళ్ళు? అనగనగా ఒక రాజు 7 చేపలు తెస్తే ఆ 2ని ఒకటి ఎండలేదంటారు కదా, ఆ ఎండిన 2 ఏం మాట్లాడు
మాట్లాడుతున్నావా నువ్వు? కొత్తగా పెళ్లి చేసుకున్నాం అన్ని నూనెకి వచ్చాం. ఇవాళ మామూలుగా ఉండదు తెలుసా? రామచంద్రాపురంలో రాయెత్తలేదు కానీ గోవా వచ్చి గొడవలు ఎత్తుతానన్నాడంట నీలాంటి నీ గుండెలో నేనుండిపోనా. గుండెలో కాకపోతే గుడ్డులో ఉండరా. బొమ్మలు బట్టు పిల్లలు జై 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 5 సంవత్సరాల క్రితం నేను అన్నపూర్ణాలు చూసినప్పుడే అనుకున్నాను చివరికి నీది బొమ్మలు బొట్టు పిల్లలే అని. ఒకప్పుడు బస్ కండక్టర్ రజనీ, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీ అయ్యాడు. అలాగే 2030లో మన గురించి కూడా రాస్తారు. ఒకప్పుడు బుడగలు అమ్మిన శరత్, ఇప్పుడు గొడుగులు అమ్ముతున్నాడనే. ఈ అన్ని అమ్మితే మీకు ఎంత వస్తే నాన్న? నాన్న వాడు నాన్న అయితే నేనేమర్రా అంకుల్ రా. సారీ అంకుల్ నేను కాదురా వాడురా. అంకుల్ ఇవన్నీ అమ్మితే ఎంత వస్తాయి? 10,000 దాకా వస్తాయమ్మా. ఆ డబ్బులన్నీ ఏం చేస్తారా? ఏం చేస్తారో ఒక 1000 అనక్రం కూడా గేట్ వాచ్మెన్కి ఇస్తాడు. ఈసారి వచ్చినప్పుడు రానే ఉండని. ఇంకో 1000 ప్రొడక్షన్ వాడికి ఇస్తాడు, టోకెన్ ఉన్నా లేకపోయినా పెట్టమని. ఇంకో 8,000 ఏమో కృష్ణాన ఒక గుహలో ఉంటాడు. మన దగ్గర బొమ్మలు బట్టు పిల్లలు కాదమ్మా, టికెట్లు ఉన్నాయి, లాటరీ టికెట్లు. ₹1,00,00,000 లాటరీ, 15 టికెట్లు మాత్రమే ఉన్నాయి. 15 టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఏమండి 15 మనం తీసేసుకుందాం, ₹1,00,00,000 మనకే వస్తాయి. ఏమే 15 కొన్నాం, ఏదో దాంట్లో కోటి వచ్చేది. బాబు నంబర్ చెప్పు. 9452. ఏంటి అది గుంటూరు అంటే నంబరా ఏంటి? 6542-321. 654 ఏంటి ఎవరికి రాలేదు? ఏంటి ఏ టికెట్ లో రాలేదు? ఇటు పక్కరా ఏరా ఎలా కనపడుతున్నాను నీకు? 15 టికెట్లే ఉన్నాయి అన్నావు, చూస్తే ఎవడికి రాలేదు. మొత్తం 30 ఉండేవండి, 15 వేరే వాళ్ళకమ్మా, మిగతా 15 కదా. అంటే వేరే వాడికి ఎవడికి వెళ్ళిందంటావు. ఆ. నువ్వేనా చెప్పింది? ఇప్పుడు ఏం చేయాలి? గోవాలో అందరం కలిసి థాయ్ మసాజ్. నాన్న, హాయ్ మసాజ్ మేము నేను కూడా చేస్తానన్న. నాకు తెలిసిన మీరు వచ్చిందే అందుకని నాకు తెలుసు. మీరు వచ్చిందే అందుకు. అవతల పో. మా పర్సు పోయిందండి. మేము డబ్బులు ఇవ్వాలా? అవునండి. సుధీర్ వేసుకోవడానికి చడ్డీ లేదంటే రష్మి వచ్చి మిట్టి అడిగిందంట, మాకే లేదురంటే. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నాన్నగారు టీ తెచ్చానండి. తాగేదాకా వదిలేలేవు. పదరా టీ తాగుదాం, పద ఫస్ట్. రోజా గారు చెన్నైకి గోవాకి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు కానీ ఎంట్రీ అదిరిపోయింది. Thank you. డాన్స్ చాలా బాగుంది. అండ్ మీ కొడుకులు 5 బాటిల్ కింద మంది వస్తారు అసలు దేవుడా. కానీ రాజు అండ్ శాంతి ఎంట్రీ అదిరిపోయింది. నిజంగా గోవాలో మిమ్మల్ని చూస్తే గోవా అనిపిస్తుంది. శరత్ నీ ఎంట్రీ ఎప్పుడు కూడా హైలైట్ గా ఉంటుంది, కరెక్ట్ గా పీక్ లో ఉంటుంది స్కిట్. ఆ టైంలో నీకు ఎంట్రీ ఇస్తారు, ఆటోమేటిక్ గా లాఫ్లు వచ్చేస్తూ ఉంటాయి. చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ. మనో గారు చాలా బాగుంది. సీసాలు చేసిన మోసం బాగుంది. రాజుగారి గెటప్ చాలా బాగుంది సార్. శాంతి గారు